ఏలూరు నగరవాసుల పాలిట పోనంగి సమీపంలోని డంపింగ్ యార్డ్ ఒక మృత్యు పాశంలా మారుతోంది. నిత్యం నిప్పుల కొలిమిలా మండుతున్న ఈ చెత్త కుప్పల నుండి వెలువడుతున్న విషపు పొగ శివారు ప్రాంతాల్ని కమ్మేస్తోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆవహిస్తున్న ఈ పొగ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రజల ప్రాణాల్ని హరిస్తున్న డంపింగ్ యార్డ్ కాలుష్యంపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నేను పొగమంచు ప్రదేశంలో ఉన్నానో లేదంటే ఏదైనా లంబసింగ్ ఊటీ మంచు పడే ప్రదేశంలో ఉన్నాను అనుకుంటే మీరు పొరపాటే. ఎందుకంటే నా వెనకాల చూస్తే మీకు ఆ పొగమంచు అది కనపడుతూ ఉంటుంది. తప్పనిసరిగా రిపోర్టరు పొగమంచు గురించి చెప్పే ప్రయత్నం చేస్తారనుకుంటే మాత్రం మీరు పొరపడినట్టే. ఎందుకంటే నేనున్నది ఏలూరు నగరంలో కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నటువంటి ఏలూరు నగరాన్ని చూపించే ప్రయత్నం మీకు ఇస్తున్నాను. కనీసం మాటలు కూడా రావట్లేదు చెప్పేటప్పుడు. ఎందుకంటే అంత దయనీయమైన పరిస్థితులు, దారుణమైన పరిస్థితుల వద్ద నేను నించుని ఉన్నాను. మొత్తం మీరు నా వెనక చూస్తుందంతా కూడా పొగమంచు అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఇది చాలా కాలుష్యాలతో కూడినటువంటి పొగ మొత్తం ఏలూరు నగరాన్ని కాలుష్య కోరల్లోకి తీసుకువెళ్ళిపోతుందనే చెప్పుకోవచ్చు. నేనున్న ప్రదేశం ఏలూరు పోనంగి రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాను. డంపింగ్ యార్డ్లో గత కొద్ది రోజులుగా కూడా అనధికారికంగా చెత్తను తగలబెట్టేస్తున్నారు. ప్రభుత్వాలు తడి చెత్త పొడి చెత్త అంటూ విభజించి రీసైక్లింగ్ ప్రాసెస్ను ఆలోచిస్తుంటే ఏలూరు కార్పొరేషన్లో మాత్రం చెత్తను రీసైక్లింగ్కి చేయకుండా దారుణంగా తగలబెట్టేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమయం ఏలూరు నగరంలో చూస్తే సాయంత్రం కావస్తుంది. ఈ సమయానికి మొత్తం ఇదంతా కూడా పొగమంచులో మొత్తం కప్పేస్తుంది. గాలి ఎటువైపు వీస్తుంటే అటువైపు ఈ పొగంతా వెళ్ళిపోతుంది. మీరు ఈ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఏలూరు నగరానికి సంబంధించి ఒకవైపు పోనంగి ఉంటే మరొక వైపు వైఎస్ఆర్ కాలనీ ఉంది, రాజరాజేశ్వరి కాలనీ, జేపీ కాలనీ, అలాగే విఎన్ఆర్ గ్రాండ్ సిటీ, ఇలా చాలా ఏరియాలు ఉన్నాయి. టిట్కో హౌస్కి సమీపంలో ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఇంత జనావాసాలు ఉన్న చోట చెత్తను రీసైక్లింగ్ చేయకుండా ఈ విధంగా తగలబెట్టేస్తుండడంతో ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా వంటి వ్యాధులు, కనీసం ఊపిరితిత్తులు పాడైపోవటం, ప్లాస్టిక్ అవి కూడా లోపల తగలబడిపోతుండటంతో క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయంటూ కూడా ప్రజలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఏలూరు నగరంలో ఉన్న 50 డివిజన్ల నుండి సేకరించినటువంటి చెత్త అంతా కూడా ఇక్కడ పోనంగిలోని డంపింగ్ యార్డుకు వస్తుందని అధికారులు చెప్తున్నారు. జనరల్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం రోడ్డు మీద ఎవరైనా చెత్త తగలబడితేనే 5 నుండి 25,000 రూపాయలు జరిమానా విధిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్లో ఈ విధంగా మంటలు పెడుతుంటే కనీసం ఎవరో పట్టించుకోవట్లేదు. కనీసం ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు చెప్తున్నా కూడా చాలా సిల్లీ రీజన్స్ మున్సిపాలిటీ వాళ్ళు అంటే రెగ్యులర్గా ఒకరే కంప్లైంట్ చేయరు కాబట్టి కంప్లైంట్ చేసిన వారందరికీ కూడా లోపలే తెలియక ఎవరో కార్మికుడో లేకపోతే శ్రామికుడు సిగరెట్ తాగేటప్పుడు ఆ సిగరెట్ అక్కడ పడిపోవడం వల్ల తగలబడుతుందని, సిగరెట్ తగలబడితే సిగరెట్ పడి తగలబడితే ఈ విధమైన పొగ వస్తుందా? మరి కార్పొరేషన్ అధికారులు చెప్పాలి. కనీసం రీసైక్లింగ్ చేయకుండా కంపోస్టింగు చెత్తను విభజించే ప్రక్రియ కూడా లేకుండా ఈ విధంగా చేస్తే ఈ విధంగా పొగ వస్తుందా అనేది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ప్లాస్టిక్ని కాల్చినప్పుడు ఈ డయాక్సిన్లు కానీ ఫ్యూరాన్లు వంటి క్యాన్సర్ కారక విషవాయువులు వస్తాయని చెప్తున్నారు. మరి ఏలూరు నగరం అంతా కూడా ఇంచుమించు ఇక్కడ మీరు పోనంగి దగ్గర నుండి తంగిలమూడి వరకు ఇటేపు సత్యనారాయణపేట మొత్తం ఏలూరు నలువైపులా కూడా ఈ చెత్తకి సంబంధించిన పొగ కమ్మేస్తుందనే చెప్పుకోవచ్చు. మీరు లాంగ్లో చూస్తే ఆ తాటి చెట్లు వెనకాలంతా కూడా ఏదో పొగమంచులాగా ఊటీ, కొడైకెనాలు, అర్రకు, లంబసింగి లాగా ఉన్నా కూడా మనం ఈ ప్రాంతంలో నుంచుని ఇంతసేపు ఉండటం, ఈ గాలి పీల్చడం కూడా అత్యంత ప్రమాదకరం అని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి బిగ్ టీవీ తీసుకువెళ్ళింది. ఏలూరు కార్పొరేషన్ దగ్గరికి అధికారులకు సమాచారం చేరవేయడం జరిగింది. వారు ఏం చేసినా కూడా ఇక్కడ 1 లేదా 2 రోజుల పాటు కొంత ఈ ప్రక్రియ ఆగినా కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. చెత్తను తగలబెట్టేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఈ విధంగా చేస్తున్నారంటే మరి ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్కలేదా అనేది ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఇంకా ఈ సమయంలో కొంత తక్కువగా ఉందని చెప్పొచ్చు. సాయంకాలం సమయానికే
ఈ విధంగా ఉందంటే ఉదయం అంటే ఇది 24 గంటలు ఇదే విధంగా చెత్త కంటిన్యూగా తగలబడుతూ ఉంటుంది. గాలి వీచే ఎటువైపు ఏ దిక్కు వైపు గాలి వీస్తే ఏలూరు నగరంలో ఆ దిక్కు వైపు ఈ డంపింగ్ యార్డ్కి సంబంధించిన చెత్త అంతా కూడా వెళ్ళిపోతూ ఉందని ప్రజలు చెప్తున్నారు. ప్రజలకు కూడా అర్థం కాదు. ఎందుకంటే దూర ప్రాంతాన ఉన్నవారికి ఇక్కడ డంపింగ్ యార్డ్లో ఈ విధంగా చెత్త తగలబెడుతున్నారు, దానికి సంబంధించినటువంటి విషవాయువులు వెలువడుతున్నాయి, వాటిని తాము పిలుస్తున్నామని కూడా తెలియదు. ఎవరో చుట్టుపక్కల చెత్త తగలబెట్టేశారో ఆ చెత్తకు సంబంధించిన పొగ అనుకుంటున్నారు. కానీ ఇంత మొత్తం ఏలూరు నగరానికి సంబంధించినటువంటి రీసైక్లింగ్ చేయాల్సిన చెత్తను ఇక్కడ తీసుకువచ్చి ప్లాస్టిక్ మొత్తం అంతా తడి చెత్త పొడి చెత్త అంతా కలిసి ఉన్నదాన్ని రీసైక్లింగ్ ప్రాసెస్ తేలికైపోతుందని ఈ విధంగా నిత్యం కొలిమిలాగా మొత్తం ఇవన్నీ కూడా విషవాయువులే. ఆ ఎయిర్ ప్యూరిఫై సంబంధించింది ఉంటే మనం ఒక టెస్ట్ చేస్తే అత్యంత దారుణంగా ఉండే పరిస్థితి ఉంటుంది. మరి జిల్లా అధికారులందరికీ కూడా తెలుసు, ఎందుకంటే వారంతా ఏసీ కారులో తిరుగుతుంటారు కాబట్టి, లేకపోతే పూర్తిగా అద్దాల గదుల్లో ఉంటారు కాబట్టి రోడ్డు మీద ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. కానీ బిగ్ టీవీ ద్వారా ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావాలి కాబట్టి ఇంత ప్రమాదకరంగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం ఈ సుమారుగా 5-6 డివిజన్లకి సంబంధించి సుమారుగా 50,000 మంది ప్రజలకు సంబంధించిన సమస్య. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, రోగులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికే ఆస్తమాతో ఉండే పేషెంట్లు ఉన్నారు. వారందరూ కూడా ఈ పొగని పీల్చలేకపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఒక పక్క పొగను పోల్చలేక, మరో పక్క తలుపులు వేసుకుని ఇళ్లల్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం చాలా ఎవరో ఒక కార్మికుడు సిగరెట్టు పడేశాడు, లేకపోతే అనుకోకుండా జరిగింది, అగ్ని ప్రమాదం ఉంది, ఆర్పుతున్నాం అని చెప్తున్నారు. వారం రోజులుగా ఇదే రిపీట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరి కార్పొరేషన్ అధికారులు, పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈ విధంగా చేస్తుంటే మరి ఎవరికి చెప్పాలి? జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళను కూడా జిల్లా అధికారులను సైతం తప్పుదారి పట్టించేలా ఫోటోలు, వీడియోలు పెట్టి సమస్యను పక్కదారి పట్టిస్తున్నారంటే మరి ఇక్కడ సీసీ కెమెరాలన్నా ఏర్పాటు చేయాలి. మొత్తం డ్రోన్కి సంబంధించి ఇక్కడ డ్రోన్లు ఎక్కడో ఎగరేయడం కాదు, ఇక్కడ డ్రోన్లు ఎగరేస్తే కంటిన్యూగా ఇదంతా కూడా ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో అక్కడ మానిటర్ చేసే అవకాశం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ప్రజల ప్రాణాలను కాపాడండి, ఏలూరు నగరాన్ని కాలుష్య కోరల్లోకి చిక్కుకోకుండా దయచేసి కాపాడండి అంటూ కూడా కార్పొరేషన్ ప్రజలందరూ విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. ఏలూరు నగరంలోని 50 డివిజన్ల నుండి రోజు టన్నుల కొద్దీ వస్తున్న చెత్తను శాస్త్రీయంగా తడి, పొడి చెత్తగా వేరు చేసి రీసైక్లింగ్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. గతంలో విజయవంతంగా నడిచిన రీసైక్లింగ్ యూనిట్ ఇప్పుడు ఎందుకు పనిచేయడం లేదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి బదులుగా చెత్తను నేరుగా తగలబెట్టడం వల్ల ప్రమాదకరమైన రసాయన వాయువులు గాల్లో కలిసిపోతున్నాయి. డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రాంతాలు ఇప్పుడు నరకాన్ని చూస్తున్నాయి. ప్రధానంగా స్థానిక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్ కాలనీ, పోనంగి, రంగారావు కాలనీ, రాజరాజేశ్వరి కాలనీ, జేపీ కాలనీ, విఎన్ఆర్ గ్రాండ్ సిటీ, దక్షిణపు వీధి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, తీవ్రమైన చర్మ వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. సాయంత్రం వేళల్లో కనీసం బయట కూర్చునే పరిస్థితి లేదు. కిటికీలు, తలుపులు గట్టిగా వేసుకున్న విషపు పొగ ఇంట్లోకి వచ్చేస్తోంది. పసిపిల్లలు, వృద్ధులు ఊపిరి ఆడక అల్లాడిపోతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతుందనే చెప్పుకోవచ్చు. ఏలూరు నగరం అంతా ఆ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి పొగ, అందులో నుండి వచ్చే విషవాయువులతో ప్రజల ప్రాణాలను నెమ్మదిగా అరిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఇట్లా డంపింగ్ యార్డ్కి సంబంధించి ఇబ్బందులు అనగానే ఎంతమంది ఆడవాళ్ళు వితిన్ చాలా తక్కువ సమయంలోనే 5-10 నిమిషాల్లోనే ఇంతమంది మహిళలు వచ్చారు. మా ఇబ్బందులు ఇప్పటివరకు ఎవరో పట్టించుకోవట్లేదు, అధికారులకు చెప్పాం, ఫోన్ నెంబర్లు తీసుకుని ఫోన్లు చేసాం, అయినా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి ఆ పొగ వలన ఇబ్బంది? పొగ వల్ల నాకైతే దగ్గు వచ్చేస్తుంది, బాగా దగ్గు వచ్చేసి మా ఆయనేమో కేకలేస్తున్నారు. ఆయాసం రావట్లేదు, కానీ ఆ దగ్గు వల్ల వాంతులు కూడా అవుతున్నాయి. నాకైతే 4వ రోడ్డు మాది, ఇక్కడే 4వ రోడ్డు ఇటైపు. ఆయాసం కాదు కానీ దగ్గు వల్ల నాకు
పొగ వల్ల దగ్గు వచ్చేసి వాంతులు అయిపోతున్నాయి. ఓకే అమ్మ, ఏంటమ్మా ఈ డంపింగ్ యార్డ్ నుండి మనం ఏదో ఊటీలోనో కొడైకెనాల్లో ఉన్నట్టుంది మీ ఏరియా మొత్తం, ఈ పొగంతా డంపింగ్ యార్డ్ పొగేనా? మా డబ్బులు పోగానండి. అసలు సాయంకాలం అప్పటికి ఊపిరి అందట్లేదు, ఆయాసం వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నా సరే ఇంట్లో కూడా వచ్చేస్తుంది. ఇవాళ ఇంకా తక్కువే, రోజు మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. మరి మమ్మల్ని ఇబ్బంది ఎప్పుడంటే ఇంకా బాగా వచ్చి కాళ్ళు ఇచ్చిన కాంచినండి, ఎవరు పట్టించుకోవట్లేదు. మా కాలనీ వచ్చిన కాడి నుంచి పొగ వస్తానే ఉందండి, ఎవరో పట్టించుకోరు. వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఎవరో పట్టించుకోరు. సాయంత్రం అయినా పొద్దునైనా పిల్లలతో దగ్గులు జ్వరాలు రొంపలతో ఈ వాసన గాలి పీల్చి మాటలో రాలాక అలాగే ఇళ్లలో తలుపులు వేసుకొని ఉంటున్నాం. ఎవరికి చెప్పినా ఎవరు తీర్చేది లేదు, ఆర్చేది లేదు. తలుపులు వేసుకున్నా ఏదో రకంగా లోపలికి వచ్చేస్తుందండి. లోపలికి వచ్చి అసలు ఫ్యాన్ గా లాగేసుకుని ఊపిరి అంతా కన్నా అసలు ఆ దగ్గులు రొప్పలు. నాకైతే నెలల నుంచి దగ్గు తగ్గట్లేదండి ఈ పొగ వల్ల. ఇన్ని మందులు వాడుతున్నా కూడా ప్లాస్టిక్ అది కూడా కాలిపోతుందండి, బాగా ప్లాస్టిక్ కాలుతుంది. అన్ని ఇంకా ఏలూరు చెత్త అంతా ఇక్కడే ఉంటుంది. చూసారా నల్లటి మేఘం, సాయంత్రం 7 ఆ టైంకి నల్లటి మేఘం అటు నుంచి వస్తుంది పొగ. ఇది మబ్బో తెలీదు, ఆకాశమో తెలీదు. ఆ బయటకు వచ్చేసరికి అది ఒక రకమైన విచిత్రమైన వాసన అనమాట, కడుపులో పేగులు బయటకు వచ్చేలాగా. ఇప్పుడు పొగ, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నామా, గొంతుకంతా గురగొరలాడేస్తుందండి ఆ పొగ లాక్కుండా ఉండే. చాలా ఇబ్బంది అండి బాబు. ఏంటి ఎండాకాలం అయినప్పుడు ఇంకా ఎక్కువ చేసేస్తారండి. ఎండాకాలం బాగా వచ్చేస్తుంది, పొగ వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు లోన ఉండలేము, వేడి. బయట కూర్చుంటే ఈ బాధ. పిల్లలు మేము అందరికీ దగ్గులు, ఏయో ఇబ్బందులు, ఊపిరితిత్తులకి వాటికి వీటికి. మరి ఏం చెప్తామండి, ఎవరికి చెప్పుకుంటాం మేము? అసలే ఆయాసం ఉందండి, ఈ దగ్గు మూలన అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఫ్యాన్ వేస్తే మొత్తం ఇల్లంతా కమ్మేస్తుందండి. దోమల చక్రం పెడితే ఎక్కడ ఇబ్బంది పడతామని దోమల చక్రం పెట్టుకోకుండా ఫ్యాన్ వేసుకుంటే నరకం అనిపిస్తున్నామండి. చాలా కష్టంగా ఉందండి. అందులో ఏటుగట్టు మూలన మరీ ఇంకా నరకం అనిపిస్తున్నాను నేనైతే. అది మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు ఏదైనా సొల్యూషన్ చూడండి. ఏంటమ్మా చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా పేల్చుకూడదు, పెద్దవాళ్ళు పేల్చకూడదు, చిన్నపిల్లలు వృద్ధులు అసలు ఏంటి అలా? నాకంటే ఒక ఊపిరితిత్తే లేదండి, నాకు ఒక లంగ లేదు. ఆల్రెడీ 10 సంవత్సరాలు నాకు సర్జరీ జరిగి, అయినా కానీ అలాగే భరిస్తున్నామండి, ఉండలేకపోతున్నాం అసలు. ఇంకెవరు చెప్పుకోమంటారు చెప్పండి? ఎవరు చెప్పినా కానీ ఇబ్బంది అండి, ఇబ్బంది పడుతున్నామండి. చలికాలమే మాకు ఇబ్బంది ఆరోగ్యపరంగా. ఇప్పుడు ఈ ఎండాకాలం కూడా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చి చూడమనండి, వాళ్ళకి ఆ ఇబ్బంది ఏంటో అర్థమైంది. మేము ఎలా బతుకుతున్నాం, ఎలా ఉంటున్నాం అనేది తెలిసింది కదా. చూడండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. నైట్ కూడా చూడమనండి, 8 గంటలకు రామనండి. అంత కమ్మేసి పొగ, వాంతులు, ఇది ప్రాణాలు బాగట్లేదు. జనాలు పోయేవాళ్ళు పోతున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఎలాగ మన జీవితాలకి మనకి ఎవరు నుంచుంటారు? అలాగుంటే ఎలాగండి, మన బాధలేకండి. చిన్న పిల్లలు తీసుకుని వాళ్ళు ఉంటున్నారు, పెద్దోళ్ళు కూడా. నాకు అయితే అసలు ఆయాసం ఎక్కువ, నాకు ఒంట్లో హెల్త్ బాగలేదు. ఇక్కడ సుమారుగా వైఎస్ఆర్ కాలనీలో అందరూ కూడా ఏమ్మా ఏంటి ఇబ్బంది ఉందా బాగా? నీళ్ళ పొగ వచ్చేసిన ఇబ్బంది చాలా పడుతున్నామండి. ఇంట్లో నీళ్లు దోమలు ఎక్కువ, కాలువలు అసలు. మనం చూస్తున్నాం ఈ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ ద్వారా చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. అధికారులకు చెప్తున్నాం, కనీసం వినిపించుకోవట్లేదని చెప్తున్నారు. ఇదే విషయాన్ని బిగ్ టీవీ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మరి జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాము, కానీ అక్కడ చూస్తే కంటిన్యూగా వారు చెప్పే కారణం ఏంటంటే డంపింగ్ యార్డ్లో ఎండాకాలం కొంత విషవాయువుల వల్ల కింద కొంత ఇగ్నైట్ అవుతుంది, ఆ మంట వస్తుంది, మంట వల్ల పొగ వస్తుంది అన్నారు. కానీ ఇంచుమించుగా 365 రోజులు కూడా వీళ్ళు ఇదే ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఒకవేళ డంపింగ్ యార్డ్లో మంటలు రగినా, లేకపోతే ఎవరో సిగరెట్ కాల్చి పడేశారని చెప్తున్నారు. అట్లా జరిగినా కూడా దాన్ని వెంటనే ఏ విధంగా నివారించాలి అనేది ఆలోచించాల్సిన పరిస్థితులు. ఇంత ఆధునిక సమాజంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే సుమారుగా 4-5 డివిజన్ల ప్రజలు, ఇటు వైఎస్ఆర్ కాలనీ కానీ, అక్కడ రాజరాజేశ్వర కాలనీ, విఎన్ఆర్ గ్రాండ్ సిటీ, జేపీ కాలనీ, పోనంగి, రంగారావు కాలనీ, మొత్తం వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితుల్లోనే ఇప్పటికన్నా అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ నుండి వచ్చే ఈ విషవాయుల్ని అడ్డుకోవాలి, ఏలూరు నగరాన్ని కాలుష్య కోరల నుండి కాపాడాలంటూ కూడా కోరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, వైఎస్ఆర్ కాలనీ నుండి. వేసవిలో మంటలు సహజమని ఒకసారి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని మరోసారి అధికారులు చెబుతున్న సమాధానాలు బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠగా ఉన్నాయని స్థానికులు మండిపడుతున్నారు. మంటలు అంటుకున్నప్పుడు వాటిని ఆర్పేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడం వల్ల కాలుష్యం మరింత తీవ్రమవుతోంది.
ఏలూరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు? అధికారులు, ప్రజాప్రతినిధులు కేవలం హామీలకే పరిమితం కాకుండా తక్షణమే డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ఆధునిక రీసైక్లింగ్ పద్ధతుల్ని అమలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఏలూరు వాసులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.